మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మా అక్క మా బావ వచ్చారు. వాళ్ళ కోసం స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఉదయం క్యారెట్ ఫ్రై చేస్తే మా అక్క భోజనం కూడా చేస్తుంది. త్వరగా అయితే బావ చేత చికెన్ తెప్పించేసి చికెన్ తహారీ చేయాలి. మా బావ పాపం ఎప్పుడు అడిగినా చికెన్ బిర్యానీ అవి ఫెయిల్ అవుతూ ఉండేవి. టేస్ట్ అంత వచ్చేది కాదనమాట. అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ లాంటిది చికెన్ తహారీ చేస్తాను. ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. త్వరగా ఇంట్లో పని మొత్తం చేసుకొని ఇద్దరు అన్నదమ్ములు అంటే సడుగుళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొని వస్తే ఇంకా చికెన్ తహారీ ఒకటి, చికెన్ గ్రేవీ కర్రీ ఒకటి, ఇంక ఇవన్నీ చేసేయాలి. ఇంకా అదే కాక సాయంత్రం మీటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే 50 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఇంకా అదేవిధంగా ఇంకా వాళ్ళకి 43 రోజులు 48 రోజులు అయినాయి. 2 రోజులు మీటింగ్స్, లాస్ట్ రోజు ఇంకా శుక్రవారం స్త్రీల కొడుకుతో ఇంకా 50 రోజుల ప్రార్థనలో ముగింపు అనమాట. ఎలా జరుగుతాయి మీటింగ్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా అదేవిధంగా మా అక్క మా బావ కోసం ఏ విధంగా చేయబోతున్నాను అనేది చూపిస్తాను. ఓకేనా? త్వరగా అయితే చికెన్ తహారీ ఒకటి, చికెన్ కర్రీ ఏ విధంగా చేసి ఇంక టేస్ట్ ఎలాగుందో ఈసారి అన్న కుదిరిందో లేదో మా బావని అడుగుదాం మరి. ఓకేనా? ఓకేనండి, ఇద్దరు సడుగుళ్ళు వెళ్ళి అయితే కారు మంచి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా చికెన్తో పాటు ఫస్ట్గానే ఒక 2 ముక్కలు ఫ్రై చేయమంటే చేసేసాను. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాసేపు అట్లా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇంకెప్పుడు చూసినా కానీ ఇంకా అసలుకి మా బావకైతే నేను చేసిన చికెన్ బిర్యానీ అంత టేస్ట్ అనిపించేది కాదనమాట. అంటే ఎట్లా ఉంది ఇంక అట్నే చెప్తాడు. నేనేదో ఫీల్ అవుతానని బాగుందని మాత్రం అయితే చెప్పడు. ఇంకా ఏదన్నా తక్కువైతే అది తక్కువైంది రాజీ అని అయితే చెప్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మా అక్కని మా బావను కూడా అడగకుండా బాగా టేస్టీగా ఉండేలాగా అయితే ఆలోచించి అయితే ఇంక ఇదైతే చాలా బాగా కుదిరిద్ది నాకైతే. మేము ఇంట్లో అయితే చాలాసార్లు ట్రై చేస్తాము, టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి మా అక్క మా బావ కోసం టేస్ట్గా ఉండే ఇంకా చికెన్ తహారీ అయితే చేస్తూ ఉన్నా. పచ్చిమిర్చి వేసుకున్న కాసేపటికైతే టమాటాలు కూడా వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చేసుకోవాలి. ఆ విధంగా మగ్గేసిన తర్వాత క్లీన్ చేసేసుకున్న చికెన్ ఉంది కదా, అదైతే ఉడకబెట్టే పని లేకుండా ఇంకా ఆ విధంగా ఇంకా లెగ్ పీస్ అనేది రైస్లో సరిగా ఉడకదలే, నీసు వాసన వచ్చిందని చెప్పేసి కర్రీలో చేద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను. ముక్కలు అయితే ఇంకా ఆ విధంగా రైస్లో వేసుకొని కొంచెం పసుపు కల్లుప్పు వేసేసుకొని మొత్తం మొక్కకి మసాలా మొత్తం పట్టే విధంగా అయితే ఒకసారిగా బాగా కలిదిప్పేసుకోవాలి. ఆ విధంగా కలిదిప్పేసుకున్న తర్వాత ఈ బాండీలో ఏంటంటే చేపల పులుసుకే వాడాలని మా ఆయన అంటాడు. కానీ దీంట్లో అయితే మనకి బిర్యానీ లాంటిది ఇలా చికెన్ ముక్కలు అయితే విడివిడిగా బాగా హెలెడుపుగా ఉంది కాబట్టి బాగా కుక్ అయిద్దని చెప్పేసి నేనైతే ఇంకేదన్నా పులావ్ చేయాలన్నా చికెన్ బిర్యానీ చేయాలన్నా ఇంక ఇది ఒక బండి పెడతా, బాగా హెలెడుపుగా ఉందిలే విశాలంగా ఉడికిద్దా అని చెప్పేసి. ఇంకా మనకి చికెన్ ముక్క అనేది కాసేపు అట్లా మగ్గిన తర్వాత పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు వేసుకొని ఒకసారిగా కలిదిప్పేసుకోవాలి. ఆ విధంగా కలిదిప్పేసుకున్న తర్వాత పక్కన ఇంకో డేషా పెట్టేసుకొని అది కూడా బాగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా పులావ్ దినుసులు అన్నీ అయితే వేసేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఈ చికెను మనకి బాగా మగ్గేసింది కదా, పులావ్ దినుసులు కూడా తక్కువగానే వేసిన, ఎక్కువ వేసినా మా బావకి ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా అదే అలవాటుతో నేను కూడా ఇంక ఇట్లా మా బావకు కూడా ఇంకా పులావ్ దినుసులు మొత్తం తక్కువతో ఇంకా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నా. ఈ పులావ్ దినుసులు మొత్తం అయితే వేసేసి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిందాక ఉంచేసుకొని ఎసురు నీళ్ళు పోసుకోకుండా బాస్మతి రైస్ ఒక 10 నిమిషాలు అవుతుంది నానబెట్టేసి ఇంకా బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఎసురు వాటర్ పోసేసుకోవచ్చు. ఓ పక్క అయితే కర్రీకి అయితే తాలింపు అయితే ఎగుతూ ఉంది, ఇంకో పక్క అయితే ఇంక ఈ విధంగా అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి రెండు పొయ్యిల త్వరగా అయితే చేస్తూ ఉన్నా.
నాకు అసలు ఆ ఎసరు నీళ్ళు పోసినప్పుడే ఇంకా నాకు పర్లేదు ఈసారన్నా ఇంకా చికెన్ తహారీ లుక్గా అవుపడుతుంది, టేస్ట్ అయితే బాగుండిద్ది అనమాట. ఎప్పుడు తిందామా అన్న ఆలోచనతో అయితే ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ విధంగా ఐసర్ వాటర్ పోసిన తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. తాలింపులోనే కారం వేసుకుందామంటే మాడి కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ వచ్చిద్ది, మాడిన వాసన. అందుకని చెప్పేసి ఇంకా ఎసురు వాటర్ పోసిన తర్వాత కొంచెం లైట్గా కారం వేసాను, మనకి కలరింగ్ కానీ టేస్ట్కి కానీ చాలా బాగుండిద్ది అని చెప్పేసి. మరో పక్క అయితే కర్రీకి తాలింపు అయితే ఎగుతూ ఉంది కదా, లెగ్ పీస్ అదేవిధంగా ఇంకా సగం మాంసం అయితే తీసాను కదా, అరకేజీలోని సగానికి సగం తీసి ఇంక ఈ విధంగా అయితే చేసానండి. ఆ విధంగా మొత్తం అయితే కర్రీలో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీకి అయితే కొంచెం కల్లుప్పు పలావ్ దినుసులు కూడా వేసుకొని ఒకసారిగా కలిదిప్పేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కలిదిప్పేసుకున్న తర్వాత మనకి ఇంకా ఈ పులావ్ ఎంతవరకు వచ్చిందో చూసేసుకోవాలి. ఇంకా అదే విధంగా కారం కూడా వేసేసుకుందాం మనకి చికెన్ కర్రీలో. ఈ లాస్ట్ లుక్ చూస్తే నాకు చికెన్ ఫ్రై లెక్కన ఉంది. ఫ్రై అయితే బాగుండిద్ది కదా, ఇంకా వాటర్ పోసే పని లేకుండా ఇంక ఇట్లా తినొచ్చులే అనుకున్నాను. కానీ మా అక్క మా బాబు చూపిస్తే ఫ్రై ఎందుకులే మనం చేసుకుంటుంది పలావ్ కదా, పలావ్లో కొంచెం గ్రేవీ ఉంటే బాగుండిద్ది, వాటర్ పోయి అని చెప్పేసేలేకే వాటర్ అయితే పోసేసాను. లేకపోతే అది ఫ్రై లుక్ అయితే చాలా బాగుంది. లాస్ట్గా అయితే మనకి బాస్మతి రైస్ వేసిన తర్వాత మనకి చికెన్ తహారీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిపోతుంది, స్మెల్ అయితే వేరే లెవెల్ అనమాట. శివుడిద్దేమో నీళ్ళు ఎక్కువైనాయేమో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్ లెవెల్ చాలా బాగా కుదిరింది అసలుకి. నిమ్మకాయ ఉల్లిపాయ పక్కన పెట్టి మా బావకైతే ఇంక వడ్డిచ్చేసాను. మా బావ ఏమంటున్నాడో తెలుసా, ఏంటి రాజీ రైస్ కంటే మొక్కలు ఎక్కువ ఉన్నాయంట అన్నాడు. బావకి ఆ మాత్రం మంచి మర్యాదలు చేయకపోతే ఎట్లా బావ అని చెప్పేసి మా అక్క మా బావకైతే భోజనం అయితే వడ్డిచ్చేసి. బాగా టేస్ట్ ఎట్టుంది, బాగుందా?